నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వ్యవసాయ చట్టాల రద్దుపై పట్టు వీడని రైతులు. కేంద్రం ప్రతిపాదనలు తిరస్కరణ. ఆందోళన మరింత ఉధృతం చేస్తామని ప్రకటన. అన్నదాతల ఆందోళనను రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లిన విపక్షాలు. రైతుల డిమాండు నెరవేర్చే వరకు పోరు ఆగదని స్పష్టీకరణ. దేశంలో వేగవంతమైన వైఫై సేవలకు కేంద్రం చర్యలు. పీఎం వాణి పథకం కింద 1 కోటి డేటా సెంటర్ల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదముద్ర. ప్రపంచానికి టీకా అందించే సత్తా భారత్కే ఉందన్న విదేశీ రాయబారులు. కోవాక్సిన్ పురోగతిపై 64 దేశాల ప్రతినిధుల సంతృప్తి. సమగ్ర భూ సర్వే కోసం సర్వే ఆఫ్ ఇండియాతో ఏపీ సర్కారు ఒప్పందం. వివాదాలకు తావు లేకుండా చేయడమే లక్ష్యమన్న సీఎం. అనంతపురం జిల్లాలో 3 రిజర్వాయర్ల నిర్మాణానికి జగన్ శంకుస్థాపన. సీమలో మరో 6 లక్షల ఎకరాలకు నీరిస్తామని వెల్లడి. సిద్దిపేటలో రేపు కేసీఆర్ పర్యటన. 2462 పడక గదుల ఇళ్లను ప్రారంభించనున్న సీఎం. అనంతరం ఐటీ పార్కుకు శంకుస్థాపన. కోవిడ్ వ్యాక్సిన్పై సానుకూల పరిణామాలతో స్టాక్ మార్కెట్లలో జోరు. మొదటిసారి 46,000 బెంచ్ మార్క్ పైన ముగిసిన సెన్సెక్స్. కేంద్రం తెచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతులు పట్టు వేయటం లేదు. కొత్త వ్యవసాయ చట్టాల్లో సవరణలు చేస్తామని కేంద్రం చేసిన ప్రతిపాదనలను రైతు సంఘాలు తిరస్కరించాయి. ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనలపై చర్చించిన రైతు సంఘాలు 3 సాగు చట్టాలను రద్దు చేసే వరకు ఆందోళన విరమించేది లేదని తేల్చి చెప్పాయి. ఇకపై నిరసనలు ఉధృతం చేస్తామని ప్రకటించాయి. భాజపా నేతలను ఘెరావ్ చేయాలని, జాతీయ రహదారుల ముట్టడి చేపట్టాలని పిలుపునిచ్చాయి. అన్ని రాష్ట్రాల్లో రైతు సంఘాలు ఆందోళనల్లో పాల్గొనాలని సూచించాయి. కేంద్రం తెచ్చిన 3 వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలనే డిమాండ్తో ఢిల్లీ సరిహద్దులో ఆందోళన చేస్తున్న రైతులు సాగు చట్టాలను రద్దు చేయాలని నినదిస్తూనే ఉన్నారు. ఎముకలు కొరికే చలిలో కూడా ఢిల్లీ సరిహద్దులోని సింఘు, టిక్రీ, ఘాజీపూర్, నోయిడా సరిహద్దుల్లో రహదారులపై రైతులు బైఠాయింపు కొనసాగిస్తున్నారు. 14 రోజుల నుంచి రైతులు చేస్తున్న ఆందోళనలను విరమింపజేసేందుకు మంగళవారం వారితో కేంద్ర హోంమంత్రి అమిత్ షా జరిపిన చర్చలలో చెప్పినట్టుగా కేంద్రం 3 చట్టాలలో పలు సవరణలతో ప్రతిపాదనలను పంపింది. ప్రభుత్వ మార్కెట్లు బలోపేతం చేయడం సహా ఏపీఎంసీలపై రైతుల అభిప్రాయాలకు అనుగుణంగా సవరణలు చేసేందుకు సుముఖత వ్యక్తం చేసింది. ప్రైవేటు కొనుగోలుదారుల రిజిస్ట్రేషన్ ను తప్పనిసరి చేస్తామని, ప్రైవేట్ సహా ప్రభుత్వం కూడా పంట కొనేలా చట్టాల్లో మార్పులు చేస్తామని తెలిపింది. వ్యాపారులు, రైతుల ఒప్పంద వివాద పరిష్కారంలో సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ల అధికారాలు సవరిస్తామని తెలిపింది. ఒప్పంద వ్యవసాయంలో రైతుల భూములకు రక్షణ కల్పిస్తామని తెలిపింది. ఒప్పంద వ్యవసాయంలో సివిల్ కోర్టును ఆశ్రయించేందుకు వీలు కల్పించే సవరణ చేస్తామని వెల్లడించింది. కనీస మద్దతు ధరపై లిఖితపూర్వక హామీ ఇస్తామని ప్రతిపాదించింది. పంట వ్యర్థాల దహనంపై పంజాబ్, హర్యానా రైతుల అభిప్రాయాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. ఈ ప్రతిపాదనలపై విస్తృతంగా చర్చించిన రైతు సంఘాలు అన్నింటినీ తిరస్కరిస్తున్నట్లు ప్రకటించాయి. ఇదే సమయంలో ఆందోళన ఉధృతం చేస్తామని తెలిపిన రైతు సంఘాలు ఈ నెల 12న భాజపా నేతలను ఘెరావ్ చేయడం సహా జైపుర ఢిల్లీ జాతీయ రహదారి దిగ్బంధం చేపడతామని ప్రకటించాయి. టోల్ ప్లాజాల వద్ద ఆందోళన చేయనున్నట్లు తెలిపాయి. 14 అన్ని జిల్లా కేంద్రాల ర్యాలీలు చేస్తామని తెలిపాయి. पहली बात तो जो सरकार की ओर से प्रपोजल आई है, हम सब ने फैसला किया है, उसको देखा है, उसको हम पूरी तरह से रद्द करते हैं। अगर सरकार द्वारा कोई प्रपोजल भेजती है तो उसके बारे में विचार करेंगे। दूसरा फैसला ये हुआ है जियो के जो जितने भी प्रोडक्ट हैं पूरे देश में नेशनल लेवल पर जो मॉल्स है सभी का बाइकाट करेंगे। पूरे देश में 1 दिन का जिला हेडक्वार्टर पर मोर्चा लगेगा। 14 तारीख वहाँ मोर्चा लगेगा। पूरे देश में लगातार रोष प्रदर्शन जारी रहेंगे। जयपुर दिल्ली हाईवे रोकने के लिए 12 तारीख तक फैसला कर लिया गया है। 3 చట్టాలు రద్దు మినహా మరో ప్రతిపాదనకు అంగీకరించే ప్రసక్తే లేదని రైతు సంఘాల నేతలు తేల్చి చెప్పారు.
అప్రజాస్వామికంగా పార్లమెంటులో ఆమోదించిన రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ను కలిసి ప్రతిపక్షాలు విజ్ఞప్తి చేశాయి. ఈ మేరకు 5 సభ్యులతో కూడిన బృందం రాష్ట్రపతిని కలిసి వినతిపత్రం సమర్పించింది. కేంద్రం తెచ్చిన 3 వ్యవసాయ చట్టాలు, విద్యుత్ సవరణ బిల్లును రద్దు చేయాలంటూ రైతులోకం 2 వారాల నుంచి చేస్తున్న ఆందోళనలను రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లినట్టు భేటీ తర్వాత విపక్ష బృందం సభ్యులు తెలిపారు. రైతుల ఆవేదనను దృష్టిలో పెట్టుకుని వారికి వ్యతిరేకంగా ఉన్న చట్టాలు రద్దు చేయాలని రాష్ట్రపతిని కోరినట్టు వెల్లడించారు. ఈ విషయంలో రైతులకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని ప్రతిపక్ష నేతలు తేల్చి చెప్పారు. లక్ష్యాన్ని చేరే వరకు అన్నదాతలకు అండగా పోరాడతామని స్పష్టం చేశారు. किसान कॉम्प्रोमाइज नहीं करेंगे। क्यों नहीं करेंगे? क्योंकि उनको समझ आ रही है बात कि अगर वो आज कॉम्प्रोमाइज कर गए तो उनका हिंदुस्तान में कोई भविष्य नहीं रहेगा। और मैं किसानों से कह रहा हूँ, अगर आप आज नहीं खड़े हुए तो फिर आप कभी नहीं खड़े हो पाओगे। और हम सब आपके साथ हैं, हम सब आपके साथ खड़े हैं, आपको कोई पीछे नहीं हिला सकता। Basically, we are asking for the repeal of these agri laws and the electricity amendment bill. And we said our point to the president was these were passed in a very anti-democratic manner without any proper discussion. A proper consultation and discussion would have prevented this sort of a situation from happening. A very heroic, historic strike, courageous by the farmers. Keeping that in mind, the government should immediately repeal these bills. రైతు సమస్యల పరిష్కారంపై కేంద్రం సానుకూలంగా ఉందని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాష్ జావడేకర్ అన్నారు. వ్యవసాయ చట్టాలపై రైతు సంఘాలతో చర్చల ప్రక్రియ కొనసాగుతోందన్న జావడేకర్ ముగింపు దశకు చేరుకున్నట్లు ఆశిస్తున్నానని తెలిపారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులతో ఇప్పటికే పలుమార్లు చర్చలు జరిపామన్న కేంద్ర మంత్రి సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేశారు. कोई निगोशिएशन हो रहा है या कुछ हो रहा है, इसमें आज इतना ही बता सकते हैं कि दैट इज वर्क इन प्रोग्रेस। कि सरकार ने 6 बार चर्चा की है और सरकार संवेदनशील है, बहुत जिम्मेवारी से और किसानों की समस्या के हल होने के दिशा में क्या किया जा सकता है ये सरकार ने देखा है और इसलिए ये वर्क इन प्रोग्रेस है, होपफुली इन द लास्ट स्टेज। तो लेट अस वेट सम मोर टाइम। దేశంలో డిజిటల్ విప్లవానికి మరింత ఊతమిచ్చేలా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. మారుమూల ప్రాంతాలకు సైతం వేగవంతమైన వైఫై సేవలను అందించడమే లక్ష్యంగా తీసుకొస్తున్న పీఎం వాణి పథకానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ పథకంలో భాగంగా దేశవ్యాప్తంగా 1 కోటి డేటా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. దేశంలోని చిన్న కిరాణా దుకాణాలు, టీ కొట్లలో కూడా డేటా కేంద్రాలను ఏర్పాటు చేసుకోవచ్చని కేంద్రం తెలిపింది. లక్షద్వీప్నకు వేగవంతమైన అంతర్జాల బ్రాడ్బ్యాండ్ సేవలను అందించేందుకు సముద్ర గర్భ ఆప్టికల్ ఫైబర్ కేబుల్ను ఏర్పాటు చేయాలని కూడా మంత్రివర్గం నిర్ణయించింది. 22,810 కోట్ల రూపాయలతో చేపట్టే ఆత్మనిర్భర్ భారత్ రోజ్గార్ యోజనకు మంత్రివర్గం పచ్చజెండా ఊపింది. ఈ పథకం కింద కొత్త నియామకాలు చేపడితే 2 ఏళ్ల వరకు ఉద్యోగి యజమాని వాటా కింద పదవీ విరమణ నిధికి జమ చేసే మొత్తాన్ని కేంద్రమే అందించాలని నిర్ణయించింది. पीएम वाणी ये देश में वाईफाई क्रांति की दिशा में एक बहुत ही महत्वपूर्ण कदम है। आपको मालूम है भारत में लगभग 120 करोड़ मोबाइल फोन हैं, जिसमें लगभग 60 करोड़ स्मार्टफोन हैं। एक समय जो पब्लिक कॉलिंग बूथ सिस्टम आया था, उससे बड़ी क्रांति होगी। गांव-गांव में वाईफाई अवेलेबल होगा, करोड़ों की संख्या में लोग इसका उपयोग करेंगे। पब्लिक डाटा ऑफिस के लिए नो लाइसेंस, नो रजिस्ट्रेशन, नो फी। तो आप देख रहे हैं कि देश में हम इसको कितना लिबरलाइज कर रहे हैं इस पूरी क्रांति को। वर्क फ्रॉम होम को आपको मालूम ही है, यू कैन नाउ वर्क फ्रॉम एनीवेयर, नॉट ओनली फ्रॉम होम। गांव-गांव में बच्चे इससे किताब डाउनलोड कर लेंगे अपने गांव में, जिनको उस किताब नहीं है तो वाईफाई फास्ट डाउनलोड अलाउ करता है। बिजनेस का काम शुरू होगा ये पूरे पब्लिक वाईफाई की अवेलेबिलिटी से देश भर में। అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించే పార్లమెంటు కొత్త భవన సముదాయం సెంట్రల్ విస్టాకు శంకుస్థాపన చేస్తున్నందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాని నరేంద్ర మోదీకి శుభాకాంక్షలు తెలిపారు. సెంట్రల్ విస్టా ప్రాజెక్టు దేశానికి గర్వకారణంగా నిలుస్తుందని ముఖ్యమంత్రి కొనియాడారు. దేశ రాజధానిలో ప్రభుత్వ కార్యాలయాల సముదాయం అవసరాలకు తగినట్లుగా లేకపోవడమే కాకుండా అవి వలస పాలనకు గుర్తుగా ఉన్నాయని సీఎం అభిప్రాయపడ్డారు. దేశ రాజధానిలో ఇలాంటి నిర్మాణం అవసరం ఎప్పటినుంచో ఉందని పేర్కొన్నారు. సెంట్రల్ విస్టా ప్రాజెక్టు ఆత్మ గౌరవానికి, ప్రతిష్టకు, పునరుజ్జీవనానికి, పటిష్ట భారతదేశానికి చిహ్నంగా నిలుస్తుందని కేసీఆర్ తన లేఖల్లో తెలిపారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని నర్సాపూర్ వద్ద నిర్మించిన 2,462 పడక గదుల సముదాయాన్ని రేపు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభిస్తారు. వీటిని సకల సౌకర్యాలతో గేటెడ్ కమ్యూనిటీకి ఏమాత్రం తీసిపోని విధంగా నిర్మించారు. 45 ఎకరాల విస్తీర్ణంలో సుమారు 163 కోట్ల రూపాయలతో బ్లాక్కు 12 ఇళ్లు ఉండేలా 205 బ్లాక్లను G+2 పద్ధతిలో నిర్మించారు. ప్రతి ఇంటికి 24 గంటల త్రాగునీరు, పైప్లైన్ ద్వారా గ్యాస్ కనెక్షన్, విద్యుత్ సదుపాయం, సమీకృత మార్కెట్ యార్డు, మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్, 6 లక్షల లీటర్ల సామర్థ్యం కలిగిన మిషన్ భగీరథ సంప్ ఉన్నాయి. పిల్లల ఆట స్థలం, పార్కు, ఇలా ప్రతి ఒక్క సదుపాయాన్ని కల్పించారు. పచ్చదనం పరుచుకునేలా గ్రీనరీ, అంతర్గత సీసీ రోడ్లు, భూగర్భ డ్రైనేజీని ఏర్పాటు చేశారు. రేపు సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభమయ్యే
నిర్మించబోయే ఈ గృహ సముదాయంలో 144 మంది సామూహిక గృహ ప్రవేశాలు చేస్తున్నారు. ఇదే సమయంలో సిద్దిపేటలో ఏర్పాటు చేయనున్న ఐటీ టవర్కు కేసీఆర్ శంకుస్థాపన చేస్తారు. ఈ కార్యక్రమం తర్వాత ఐటీ పార్క్లో యూనిట్లను ఏర్పాటు చేయనున్న 3 సంస్థలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకోనున్నారు. ముఖ్యమంత్రి పర్యటన కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆంధ్రప్రదేశ్లో భూ వివాదాలకు చెక్ పెట్టడం సహా ట్యాంపరింగ్కు తావులేని విధంగా భూ రికార్డులు రూపొందించడమే సమగ్ర భూ సర్వే ప్రాజెక్టు లక్ష్యమని ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేశారు. సర్వేలో ఖచ్చితమైన కొలతలు వస్తాయని అన్నారు. ఈ మేరకు వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు భూరక్ష పథకం అమలుకు సర్వే ఆఫ్ ఇండియాతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్న అనంతరం పథకం అమలు చేయాల్సిన తీరు సన్నద్ధతపై కలెక్టర్లకు సీఎం దిశానిర్దేశం చేశారు. 100 ఏళ్లలో సబ్ డివిజన్లు పంపకాలు క్షేత్రస్థాయిలో నమోదు కాలేదని 100 ఏళ్ల తర్వాత ఈ సర్వే జరుగుతోందన్నారు. భూములు స్థలాలు సహా స్థిరాస్తులన్నింటినీ రికార్డులోకి ఎక్కిస్తామని, రాళ్లు కూడా వేస్తామని, తర్వాత యూనిక్ ఐడెంటిటీ నెంబర్తో కార్డు కూడా ఇస్తామని సీఎం అన్నారు. ఆ కార్డులో క్యూఆర్ కోడ్ సహా హార్డ్ కాపీ కూడా ఇస్తారన్నారు. రికార్డులన్నింటినీ డిజిటలైజేషన్ చేస్తామన్న సీఎం విలేజ్ హ్యాబిటేషన్స్కు సంబంధించిన మ్యాపులు కూడా అందుబాటులోకి తీసుకొస్తారన్నారు. గ్రామ వార్డు సచివాలయాల్లో ఈ సర్వే రికార్డులు ఉంటాయని సీఎం స్పష్టం చేశారు. ఒకసారి టైటిల్ ఇచ్చిన తర్వాత సమస్య వస్తే ప్రభుత్వమే బాధ్యత తీసుకుంటుందని, అవసరమైతే పరిహారం కూడా ఇస్తుందని జగన్ చెప్పారు. భూమికి సంబంధించి అది ఇంటి స్థలం కానివ్వండి, పొలం కానివ్వండి, మరో స్థిరాస్తి కానివ్వండి, దీని మీద ఒక టైటిల్ ఇచ్చిన తర్వాత ఆ టైటిల్ ను 2 ఏళ్ల పాటు అబ్జర్వేషన్ లో కూడా అదే గ్రామ సచివాలయంలోనే పెడతారు. ఆ టైటిల్ మీద ఎటువంటి అభ్యంతరాలు ఉన్నా ఈ 2 ఏళ్లలో తెలియజేయండి అని కూడా చెప్పడం జరుగుతుంది. 2 ఏళ్ల తర్వాత ఈ టైటిల్స్ కు శాశ్వత భూ హక్కు కూడా లభిస్తుంది. దాని తర్వాత టైటిల్ మీద ఎటువంటి అభ్యంతరాలు ఉన్నా ప్రభుత్వమే బాధ్యత తీసుకొని కాంపన్సేషన్ కూడా ఇస్తుంది అవసరమైతే. అది హోల్ విజన్. 100 నీవా సుజల స్రవంతి ద్వారా రాయలసీమలో అదనంగా 6 లక్షల ఎకరాలకు సాగునీరు, 33 లక్షల మందికి తాగునీరు ఇవ్వడం తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో తోపుదుర్తి, దేవరకొండ, ముట్టాల రిజర్వాయర్ల నిర్మాణానికి తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. గత ప్రభుత్వం ఎన్నికల ముందు 2018 జనవరి 24న జీవో మాత్రమే ఇచ్చిందని, పనులు చేయలేదన్నారు. గత ప్రభుత్వం 803 కోట్ల రూపాయలు అంచనా వ్యయంగా నిర్ణయించిందని, 3 ఏళ్లు దాటినా ప్రస్తుతం అదే అంచనా వ్యయంతో రిజర్వాయర్ నిర్మిస్తున్నట్లు సీఎం తెలిపారు. వచ్చే 90 రోజుల్లో 5 జలాశయాల్లో 7.21 టీఎంసీల నీరు నింపుతామని తెలిపారు. బెలుగుప్ప, కూడేరు, ఆత్మకూరు, కంబదూరు, కనగానపల్లి, చెన్నై కొత్తపల్లి, రాప్తాడు, రామగిరి మండలాల్లో 75,000 ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు. ప్రస్తుతం 3 రిజర్వాయర్ల నిర్మాణం కోసం 5,171 ఎకరాల భూమి సేకరించాల్సి ఉందన్నారు. ప్రాజెక్టుకి వైఎస్ఆర్ పేరు పెట్టాలని స్థానిక ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కోరగా అందుకు సీఎం సానుకూలంగా స్పందించారు. జనవరి 2018 నుంచి ఇవాళటికి చూస్తే దాదాపుగా 3 సంవత్సరాలు అవుతా ఉంది. మామూలుగా ఈ 3 సంవత్సరాల కాలంలో మామూలుగా ప్రాజెక్ట్ కాస్ట్ పెంచుతారు. అలాంటిది ప్రాజెక్ట్ కాస్ట్ అంతే పెట్టి రిజర్వాయర్ల కెపాసిటీని మాత్రం పెంచి మరో 3.3 టీఎంసీల కెపాసిటీని పెంచి అదే ప్రాజెక్టు కాస్ట్ తోనే ఈ పనులు మనం చేపడతా ఉన్నామనంటే ఏ స్థాయిలో లంచాలను కట్టడి చేస్తా ఉన్నాము అన్నది చెప్పడానికి ఇదే ఒక మంచి నిదర్శనాన్ని కూడా ఈ సందర్భంగా అందరికీ కూడా చెప్తా ఉన్నాను. ప్రపంచంలోని అన్ని దేశాలకు వ్యాక్సిన్ అందించే సత్తా భారత్కు మాత్రమే ఉందని విదేశీ రాయబారులు, హై కమిషనర్లు అభిప్రాయపడ్డారు. దేశంలో వివిధ దశల్లో ఉన్న కోవిడ్ టీకా పురోగతిని 64 దేశాలకు చెందిన 70 మంది ప్రతినిధులు పరిశీలించారు. హైదరాబాద్ జినోమ్ వ్యాలీలోని భారత్ బయోటెక్, బయోలాజికల్ ఈ సంస్థలను విదేశీ ప్రతినిధులు సందర్శించారు. వచ్చే ఏడాది తొలి త్రైమాసికానికి కోవాక్సిన్ అందుబాటులోకి వస్తుందని భారత్ బయోటెక్ ఎండీ సుచిత్ర ఎల్లా తెలిపారు. దేశంలో కోవిడ్ వ్యాక్సిన్ల పరిశోధనల పురోగతి, తయారీ సామర్థ్యాన్ని తెలుసుకునేందుకు కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలో ఢిల్లీ నుంచి 64 దేశాలకు చెందిన రాయబారులు, హై కమిషనర్లు 70 మంది హైదరాబాద్ జీనోమ్ వ్యాలీలో పర్యటించారు. భారత్ బయోటెక్, బయోలాజికల్ ఈ సంస్థలను సందర్శించారు. భారత్ బయోటెక్ తయారు చేస్తున్న కోవాక్సిన్ టీకా పురోగతిని ఆ సంస్థ చైర్మన్ కృష్ణ ఎల్లా వారికి దృశ్యరూపకంగా వివరించారు. గడిచిన 25 ఏళ్లలో భారత్ బయోటెక్ ప్రస్థానాన్ని ప్రపంచ దేశాలకు అత్యంత సురక్షిత విధానంలో 30 కోట్ల టీకా డోసుల్ని అందించిన విషయాన్ని తెలిపారు. విదేశాలకు చెందిన ప్రతినిధులు భారత్ బయోటెక్ కు వచ్చి ఇక్కడి వస్తువుల గురించి, సాంకేతికత గురించి తెలుసుకోవడంపై ఆ సంస్థ ఎండీ సుచిత్ర ఎల్లా హర్షం వ్యక్తం చేశారు. కేంద్రం తొలి విడతలో 3 కోట్ల మందికి కోవిడ్ టీకా ఇవ్వాలని నిర్దేశించుకోగా 2021 తొలి త్రైమాసికానికి ఆ లక్ష్యాన్ని కోవాక్సిన్ అందుబాటులోకి రాగలదని సుచిత్ర విశ్వాసం వ్యక్తం చేశారు. 2 డోస్ వ్యాక్సిన్ ఇది
2 to 8 డిగ్రీస్లోనే ఈ వ్యాక్సిన్ స్టోర్ చేసుకునే ఇది ఉంటుంది. దీనికి వితిన్ 30 డేస్లో 2 డోసెస్ కూడా ఇవ్వటం అనేది జరుగుతుంది. కోవాక్సిన్ని మాత్రం మేము తప్పకుండా ఎంత వరకు దాన్ని ఆఖరికి తీసుకెళ్ళి మంచి రిజల్ట్స్కి కృషి చేసి దాన్ని ఒక మంచి వ్యాక్సిన్గా ఇండియాకి ఇవ్వాలి అనే ఒక గట్టి నమ్మకంతో మేము పనిచేస్తున్నాము. కోవాక్సిన్ విల్ బీ ఏబుల్ టు be available at least if in the first quarter of next year to the categories and to the first responders according to the plan that the government of India is embarking upon to vaccinate the population in phases. బయోలాజికల్ ఈని సందర్శించిన విదేశీ రాయబారులు అక్కడి వస్తువులపై ఆరా తీశారు. కోవిడ్ పై పోరాటంలో భారత్ పోరాటం చరిత్రాత్మకమవుతుందని బయోలాజికల్ ఈ ఎండీ మహిమా దాట్లా తెలిపారు. Going to be monumental. I think that even before coronavirus vaccines, India was supplying majority of the vaccines for global use, and I think that will continue to be the case, more so in the case of corona, given the large manufacturing capacities that India has and its track record for compliance and successful WHO pre-qualifications. I think will play a tremendous role in the solution for COVID. భారత్ బయోటెక్ బయోలాజికల్ ఈ సంస్థలను సందర్శించిన 64 దేశాల రాయబారులు, హై కమిషనర్లు తమ పర్యటనపై సంతృప్తి వ్యక్తం చేశారు. వ్యాక్సిన్ తయారీకై శాస్త్రవేత్తల కృషి తననెంతో ఆకట్టుకుందని డెన్మార్క్ రాయబారి స్వేన్ తెలిపారు. వ్యాక్సిన్ తయారీ కేవలం వ్యాపార ప్రక్రియ కానే కాదన్న ఆయన ప్రపంచానికి ఎంతో సాయం చేస్తున్నారని అభిప్రాయపడ్డారు. అన్ని దేశాలకు వ్యాక్సిన్ అందించే సత్తా ఉన్న దేశం భారత్ ఒకటేనని ఆస్ట్రేలియా రాయబారి ఫారెల్ వ్యాఖ్యానించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో వింత జబ్బు ప్రబలడానికి గల కారణాలపై స్పష్టత రావడం లేదు. బాధితుల శరీరాల్లో పరిమితికి మించి సీసం, నికెల్ అవశేషాలు ఉన్నట్లు మొదటి నివేదికలో పేర్కొన్న ఎయిమ్స్, ఏలూరులో సేకరించిన నీటి నమూనాలో సీసం ఆనవాళ్లు ఉన్నట్లు తదుపరి నివేదికలో స్పష్టం చేసింది. మరికొన్ని ఫలితాలు రావాల్సి ఉండటంతో వింత వ్యాధి కారణాలను అప్పుడే తేల్చలేకపోతున్నారు. ఎయిమ్స్ సహా ఎన్ఐఎన్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ, పూణేలోని వైరాలజీ ల్యాబ్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్, సిసిఎంబి, WHO ప్రతినిధులు ఏలూరుకు నీటి సరఫరా చేస్తున్న పంపుల చెరువు నుంచి నీటి నమూనాలు సేకరించారు. ఏలూరులో పరిస్థితిపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎం జగన్ వ్యాధి తీవ్రతను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అస్వస్థకు సీసం, నికెల్ లాంటి మూలకాలు కారణం కావచ్చని అనుమానం వ్యక్తం చేసిన అధికారులు పురుగు మందుల కారణంగా జరిగుండొచ్చని ప్రాథమికంగా అంచనాకొచ్చినట్లు సీఎంకు తెలిపారు. ఏలూరు ఘటనకు సంబంధించి ఐఐసిటి, ఎయిమ్స్, సిసిఎంబి వంటి సంస్థలు చేపట్టిన పరీక్షల వివరాలను ప్రజలకు వెల్లడించాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. ఘటనలో ప్రభుత్వం విఫలమవడం సహా కనీస చర్యలు చేపట్టలేదంటూ ముఖ్యమంత్రి జగన్కు బహిరంగ లేఖ రాసిన చంద్రబాబు ఏలూరులో ఆరోగ్య అత్యవసర పరిస్థితి విధించాలని డిమాండ్ చేశారు. ఘటనకు గల కారణాలు ప్రజలకు తెలపాలని, బాధితుల కోసం ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి ఒక్కరికి ఎలక్ట్రానిక్ హెల్త్ కార్డులు అందించడం సహా బాధితులందరికీ ఆరోగ్య బీమా, జీవిత బీమా కల్పించాలన్నారు. తాగునీటిలో సీసం, నికెల్ ఉన్నాయనే సమాచారంతో ప్రజల్లో భయాందోళన నెలకొందన్న చంద్రబాబు వాటిని దూరం చేయాలని లేఖలో కోరారు. నేరేడుమెట్ డివిజన్ కార్పొరేటర్గా తెరాస అభ్యర్థి కొత్తపల్లి మీనారెడ్డి గెలుపొందారు. భాజపా అభ్యర్థి ప్రసన్న నాయుడుపై మీనారెడ్డి 668 ఓట్ల మెజార్టీతో గెలిచారు. మొత్తం 25,177 ఓట్లు పోలైతే మీనారెడ్డికి 10,330, ప్రసన్న నాయుడికి 9,662 ఓట్లు దక్కాయి. స్వస్తిక్ కాకుండా ఇతర ముద్రలతో వేసిన ఓట్లు లెక్కించాలని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో ఇవాళ లెక్కించిన 544 ఓట్లలో తెరాసకు 278, భాజపాకు 115, కాంగ్రెస్కు 111 ఓట్లు దక్కాయి. ఈ ఓట్లతో మీనారెడ్డి 668 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఈ ప్రకటన రాగానే భాజపా అభ్యర్థి ప్రసన్న నాయుడు కంటతడి పెడుతూ లెక్కింపు కేంద్రం నుంచి బయటకొచ్చారు. హైదరాబాద్ మహానగరంలో వరద బాధితులకు ఆర్థిక సహాయం అందించే ప్రక్రియ కొనసాగుతోందని జీహెచ్ఎంసీ స్పష్టం చేసింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వరద బాధితులకు ఆర్థిక సహాయం అందించడంలో జీహెచ్ఎంసీ నిస్సహాయత వ్యక్తం చేసినట్లు వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని జీహెచ్ఎంసీ కార్యాలయం తెలిపింది. బాధితులకు ఆర్థిక సహాయం అందించే ప్రక్రియ మంగళవారమే ప్రారంభమైందని, ఒక్కరోజే 7,939 మంది లబ్ధిదారులకు 7,90 లక్షల రూపాయలు వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేశామని జీహెచ్ఎంసీ వెల్లడించింది. తెలంగాణ మంత్రి మల్లారెడ్డి తమ భూమిని కబ్జా చేశారని, ఫోర్జరీ పత్రాలు సృష్టించారంటూ శ్యామలాదేవి అనే మహిళ చేస్తున్న ఆరోపణలను మల్లారెడ్డి కుమారుడు భద్రారెడ్డి ఖండించారు. మస్తాన్ అనే వ్యక్తి ఫోర్జరీ పత్రాలు సృష్టిస్తే తమపై ఆరోపణలు చేస్తున్నారన్న భద్రారెడ్డి ఈ భూమికి తమకు సంబంధం లేదని స్పష్టం చేశారు.
మినిస్టర్ మల్లారెడ్డి గారు కానీ భద్రారెడ్డి గారు కానీ ఇట్లా కబ్జా చేశారు ల్యాండ్ అని. సో ఈ శ్యామల అనటాన్ని మేము అలిగేషన్ చేస్తున్నారు. సో దయచేసి మేము ఒకటే చెప్పేది ఏంటంటే దీనికి మాకు ఈ ల్యాండ్కి సంబంధం లేదు. మా కాలేజ్ గోడకు ఆనుకొని ఆమె ల్యాండ్ ఉంది. మా స్థానాన్ని వాళ్ళు అనుచరులు వాళ్ళు ఎవరో కోర్టుల కేసు 10 years నుంచి నడిపిస్తున్నారు. వాళ్ళని పెట్టి మేము కోర్టుల కేసు నడిపిస్తున్నామని ఏదో బెదిరిస్తున్నామని ఇదన్నీ అలిగేషన్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా అవాస్తవం. వేరే ఎవరో చేసి మా పేరు వాడారేమో అన్నట్టు అనిపిస్తుంది. మాకు ఏం ప్రూఫ్ లేకుండా ఊరికి అలిగేషన్ చేయడం ఇది కరెక్ట్ కాదు. నారాయణపేట జిల్లా మక్తల్ మండలం గుడిగండ్ల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 4 మృత్యువాత పడ్డారు. హైదరాబాద్ నుంచి రాయచూరు వైపు వెళ్తున్న కారు అదుపు తప్పడంతో ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో కారులో 6 ఉండగా 4 ప్రమాద స్థలిలోనే చనిపోయారు. 3 ఏళ్ల చిన్నారి సురక్షితంగా బయటపడగా మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. హైదరాబాద్ బడంగ్పేటకు చెందిన వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారు కాగా ఆసుపత్రిలో చికిత్స కోసం రాయచూరు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. రోడ్డుపై ఉన్న గుంతను తప్పించే క్రమంలో కారు అదుపు తప్పి పల్టీలు కొట్టినట్లు ప్రత్యక్ష సాక్షులు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ 1 పరీక్షలను వాయిదా వేయాలంటూ దాఖలైన రైట్ అప్పీళ్లను ఏపీ హైకోర్టు కొట్టేసింది. ఈ నెల 14న గ్రూప్ 1 పరీక్షల నిర్వహణకు ఇప్పటికే ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందని ఏపీపీఎస్సీ తరపు న్యాయవాది ధర్మాసనానికి వివరించారు. ప్రశ్నావళి కీలలో జరిగిన తప్పులను సరిదిద్ది అర్హుల జాబితాను ప్రకటించామని, పరీక్షలకు సన్నద్ధం అవుతున్నామని కోర్టుకు తెలిపారు. ఈ వాదనను దృష్టిలో పెట్టుకున్న కోర్టు పరీక్షను వాయిదా వేయాలన్న పిటిషన్ను కొట్టేసింది. 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు నిధులు విడుదల చేసింది. రెవెన్యూ లోటు భర్తీ కింద 14 రాష్ట్రాలకు 6,195 కోట్లు విడుదల చేసింది. 15వ ఆర్థిక సంఘం మధ్యంతర సిఫార్సుల మేరకు 14 రాష్ట్రాలకు రెవెన్యూ లోటు భర్తీలో భాగంగా 9వ నెలవారీ చెల్లింపుల కింద 6,195.08 కోట్లను విడుదల చేసినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ట్వీట్ చేశారు. ఏపీ, తమిళనాడు సహా 14 రాష్ట్రాలకు నిధులను విడుదల చేశారు. మరోవైపు జీఎస్టీ పరిహారం కింద 6వ విడతలో ఆర్థిక శాఖ మరో 6,000 కోట్లు విడుదల చేసింది. ఈ నిధుల్లో ఆంధ్రప్రదేశ్కు 929.97 కోట్లు, తెలంగాణకు 429.45 కోట్లు అందనున్నాయి. దేశీయ స్టాక్ మార్కెట్లు మరోసారి సరికొత్త రికార్డు నెలకొల్పాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ చరిత్రలో తొలిసారి 46,000 మార్కును దాటింది. కరోనా వైరస్కు వేలినంత త్వరలో వ్యాక్సిన్ వస్తున్న అంచనాలు, ఆర్థిక వ్యవస్థ త్వరగా కోలుకుంటున్న పరిస్థితుల్లో మదుపరులు కొనుగోళ్లకు ఆసక్తి చూపుతున్నారు. ప్రధానంగా బ్యాంకింగ్, ఎఫ్ఎంసీజీ, ఐటీ రంగాల్లో వాటాలు కొనేందుకు మదుపరులు ఆసక్తి చూపగా సెన్సెక్స్, నిఫ్టీ కొత్త రికార్డులను తాకాయి. ఈ ఉదయం 45,891 పాయింట్ల వద్ద మొదలైన సూచీ ఆరంభంలో కాసేపు హెచ్చుతగ్గులకు గురైంది. ఒక దశలో 45,792 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. ఆ తర్వాత కొనుగోళ్లు ఊపందుకుని 46,164 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. చివరకు 495 పాయింట్ల లాభంతో 46,103 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 136 పాయింట్ల లాభంతో 13,529 పాయింట్ల వద్ద ముగిసింది.